చెప్పండి మేడం, ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన తీరు? 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పంచాయతీ ఎన్నికలు పెడితే ఎన్నికలలో మేమే గెలిచినామని చెప్పేసి, అంటే ప్రజాపాలన ప్రజలకు దగ్గరైంది కాబట్టి అధిక స్థానాలు మాకే వచ్చినాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది ఆయన పొరపాటు. ఎందుకంటే ఆయనని చూస్తే కుక్క కన్నా ఇంత బుక్కెడు అన్నం పెడతారు కానీ ఆయన ఓటు మాత్రం వేయరు. ఆయన ముఖ్యమంత్రిగా కూడా చూడరు ఎవరు. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికంగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వాళ్ళే వచ్చిరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలు కూడా ఈ విధంగా ఉండబోతాయి, సింబల్ మీద గెలిచేది. ఇది ఇంకా ఆ వీళ్ళకి వచ్చిన బీఆర్ఎస్కు అది కూడా రాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అంతను ఇంతను సర్పంచులు గెలిచారు కానీ ఇప్పుడు సింబల్ మీద పెడితే గెలవరు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీని ఎట్లా? అది ఆయన బ్రహ్మ. ఇంకొకటి, మేము ఇచ్చిన దెబ్బకి మైండ్ బ్లోయింగ్ అయింది సర్పంచ్ ఎలక్షన్లా. ఇక వాడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాడు కనుక పెట్టాడు. అది పెట్టాలంటే ఇక వాడు ఎటో పోయి కొన్ని రోజులు వచ్చినాక ఆలోచిస్తాడు, పెట్టాలా వద్దా అనేది ఆలోచిస్తాడు. ఎందుకంటే మా తెలంగాణ ప్రజలు కొట్టుడు మాత్రం మామూలుగా లేదు. దెబ్బల మీద దెబ్బ. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ ఆయనకి. మరి ప్రతి ఒక్కటి మహిళలకే పెద్దపీట చేస్తున్నాము, ఏ పథకంలో అయినా మహిళ పేరే ముందంజలు ఉంటుంది అంటున్నారు. మరి మీకేమేమి పథకాలు వచ్చినాయి? ఏమి ఇచ్చిండు? వాడిని పొందిచ్చిండు, ఏమి ఇవ్వలేదు. వాడు ఏమి ఇచ్చిండు? చెప్పుడు తప్ప ఇచ్చుడు లేదు. ఏమన్నాడు? పెన్షన్ ఇస్తా అన్నాడు, మా ఇంట్లో గృహిణులకి 2500 ఇస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు, ఇంకేంటి 4000 పెన్షన్ అన్నాడు. ఇవన్నీ ఏవి ఎటువైనాయి? కాకెత్తుకపోయిందా లేకపోతే వాళ్ళ తమ్మునికి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సప్లై చేస్తున్నాడో అర్థమైతలేదు. మాకైతే అయోమయంలో ఉన్నారు ప్రజలు. అంటే రైట్. ఇంకో విషయానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగడుగున బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. ఏ కంపెనీ ఏ ఇండస్ట్రీ రాకుండా కూడా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు, కార్యకర్తలు ముందుంటున్నారు అని చెప్పేసి కూడా అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎదగాలి, ప్రజలు ఎదగాలి, మంచిగా ఉండాలి అని చూస్తారు తప్ప చెడగొట్టాలని చూడరు. చెడగొట్టాలి అని చూసేటోళ్ళు కాంగ్రెస్ దొంగలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది అంటున్నారు. ప్రజలకు అన్ని ఇచ్చినామని చెప్తున్నారు. ఏదైతే మేము ఇచ్చినా అనుకున్నామో అన్ని ఇచ్చినాం కాబట్టి ప్రజలంతా మా వైపు ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులే ఓర్వలేక కావాలని చేస్తున్న పుకార్లు ఇవన్నీ మా మీద కావాలని బురద చల్లుతున్నారు. నేను ఏ పాపం చేసినా ఈ రాష్ట్రానికి అందరికి అన్ని అందిస్తున్నా కదా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడుతుంటారు. ఇగో బ్రో, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజలు మొత్తం చెప్తారు ఆయన ఏంది మన ఏమంటారు బుడుబుంకలోని లెక్క. ఊరూరికి ఒక మాట చెప్పుకొని బతుకుతాడు అట్లాంటోడు బుడుబుంకలోడు ఈ గుంపు మేస్త్రి. ఇంకా ఇంకొకటి అంత లేదు ఆయనకు ఇట్లా అనిపిస్తుంది కదా నా మీద చాడీలు అవి ఇవి అని. సరే మీ మీడియా వాళ్ళనే తీసుకొని పోతా, మీ మీడియా వాళ్ళనే తీసుకొని పోదాం. పోతే వాళ్ళు ఏం చెప్తారో మీకు కూడా అర్థమవుతుంది కదా. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న మరి రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు, ఇంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే ఇంత దుర్మార్గమైన వ్యవస్థ. ఈరోజు మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకు ప్రజలు మంచి బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు నియోజకవర్గాల్లో చూస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ సింబల్ కానీ వేసుకోలేక పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన హామీలు, అంత బట్టేబాజుల హామీలు, వాళ్ళు చేసే పనులు అన్ని దుర్మార్గమైన పనులు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫోటోలు తెచ్చుకొని నిలబడే స్థాయి లేదు. ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈరోజు వాళ్ళు అంటున్నారు కదా 80% 70% కాదు, వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచి వాళ్ళ దాంట్లో ఖాతాలు వేసుకున్నారు. కానీ మేము బరాబర్ బాపు కేసీఆర్ గారి ఫోటో, కేటీఆర్ గారి ఫోటో వేసుకొని బరాబర్ గెలిచినాము. మంచి మెజార్టీ, అది కూడా కేసీఆర్ గారి సింబల్ వేసుకొని ఫోటో వేసుకొని నిలబడి 40 అంటే ఇంచుమించు 40% స్థానిక సంస్థల ఎన్నికలు గెలవడం జరిగింది. మీలాంటి నాయకులను గ్రామాలల్లో కార్యకర్తలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ మాట్లాడితే వాళ్ళను లాగులిప్పి కొట్టాలి, తొండలు ఇడవాలి అని చెప్పేసి కూడా చెట్టు క్యారేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు గ్రామాలలో ప్రజలు, ఏమంటున్నారు? వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఉన్న కార్యకర్తలు రమ్మని చెప్పండి, దానికి బుద్ధి మేము ఎలా చెప్పాలో చెప్తున్నాం. మేము ఓటు ద్వారా చెప్తాము, ప్లస్ అది ఏమన్నా మిత మారితే దానికి మా పై అధికారులు చూసుకుంటారు. అలాగే ఏం చేయాలన్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరితోటి భయపడడానికి ప్రసక్తే లేదు. మాకు కేటీఆర్ చెప్తున్నారు, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు చెప్తున్నారు, అక్కడ కేసీఆర్ చెప్తున్నారు మీరు భయపడొద్దు, పోలీసులకు కానీ అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ భయపడొద్దు, మేము ఉన్నామని మాకు అండంగా ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉండి టీఆర్ఎస్ పార్టీలో ప్రతి దానికి మేము ఖండిస్తూ ఉన్నాం. రైట్. మరి ఇప్పుడు వచ్చేది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి అవి పార్టీ సింబల్ మీద ఉంటాయి. దాన్ని ఎట్లా చూస్తారు మీరు?
వాళ్ళను దిమ్మ తిరిగే స్థాయిలో వాళ్ళను మేము గెలిపించుకుంటాం ఈసారి. మేము ఇప్పటికే వాళ్ళకు వాళ్ళ సింబల్లా గెలవలేక ఇండిపెండెంట్ నిలబడి మేము చేసుకుంటారు. మేము టీఆర్ఎస్ పార్టీ సింబల్ తోటే వాళ్ళని మంచి బుద్ధి చెప్పే, కనీసం వాళ్ళకు మండలంలో 1-2 సీట్లు రాకుండా చూసుకుంటాం. అంటే ప్రజలు అంత అయామయంలో ఉన్నారు. వాళ్ళు మామూలుగా మోసం చేస్తలేరు. అన్ని మాయా మాటలు చెప్పి ఇలా ప్రజలను మొబ్బపెట్టి ఈరోజు ఏదో సీఎం కుర్చీలో కూర్చోడం కాదు, ఇక్కడ గ్రామాలలో తిరిగి చూడండి, ఒక్క అభివృద్ధి పనులు చేయలేదు. 4,000 పింఛన్ ఎవరికి ఇచ్చిండు? ఇప్పుడు ఒక్క హామీలు కూడా తులం బంగారం అన్నాడు, ఎవరు కూడా ₹1 చెప్పిన హామీలు 1-2 మాత్రమే నెరవేర్చే తప్ప మిగతా అన్ని చార్జ్ ఆఫీస్ హామీలు ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు. చివరిగా చెప్పండి అన్న, మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకుల పైన కార్యకర్తల పైన ఎందుకు కేసులు పెట్టవలసి వస్తుంది రాష్ట్ర సర్కార్? అంటే మేము ఇలాగే ఉన్నాము, మన బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎందుకు మారట్లేదు, మా దాంట్లో ఎందుకు రావాలని చెప్పేసి వాళ్ళు కుట్ర చేస్తున్నారు. భయాందోళనకు గురి చేస్తే కూడా మేము భయపడే ప్రసక్తి లేదు కాబట్టి మేము బరాబర్ వాళ్ళ బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం.